శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి స్త్రీ శాప ప్రభావం ఎలా ఉండబోతుంది? మనం జాతకాన్ని పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా స్త్రీ శాపం, పురుష శాపం, సర్పశాపం ఇలా ఉంటాయన్నమాట. అయితే మనకి ఖచ్చితంగా ఉందా అంటే చాలా మందికి కూడా ఉండదు. ఒక్కరికో ఇద్దరికో ఉంటుందన్నమాట. ఒకవేళ వాళ్ళకి గనక ఉంటే ఏ విధంగా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా విధంగా మనం ఎదిరించాలి అంటే ఏదైనా సరే జన్మ అనేది మానవ జన్మ ఉన్నప్పుడే ఆ జన్మ సంబంధించిన అన్ని రకాలుగా కూడా దోష నివృత్తి కొరకు మనం అర్చన, పూజ, ధ్యానం, శ్లోకం, కవచం ఇవన్నీ కూడా చేసుకొని ఖచ్చితంగా కూడా దాని ప్రభావాన్ని మనం నివృత్తి చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా చేసుకోవచ్చు. అందుకే ఈ పూజలు ఉన్నాయన్నమాట. కాబట్టి ముందుగా ఈ యొక్క స్త్రీ శాప ప్రభావం వీరికి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వీరు మంచి చేసుకుంటే మంచిది, అసలు ఎన్ని రకాల స్త్రీ శాపాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా 4 రకాల స్త్రీ శాపాలు ఉంటాయన్నమాట. ప్రప్రదమైన శాపం చూసుకుంటే కనుక వంశశాపం. ఈ వంశశాపం వీరికి ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. జన్మించినప్పుడు అష్టమ స్థానంలో కనుక రవితో కూడిన రవిగ్రహం ఉండి, దాంతో పాటుగా ఒకవేళ రాహుగ్రహం గాని, శనిగ్రహం గాని, ఏ గ్రహం అయితే ఉంటుందో దాని శాప ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ వీళ్ళకి గనక రవి సంబంధించిన గ్రహం ఉంటే కనుక వంశశాపం అని చెప్పచ్చు అనమాట. శుక్రుడు అదేవిధంగా రవి అష్టమంలో ఉండటం వల్ల స్త్రీ శాపం అనేది వంశశాపంగా వర్తిస్తుంది అనమాట. ఈ వంశశాపం వల్ల ఏం జరుగుతుంది అంటే మన జాతకంలో ఒకవేళ వంశశాపం ఉన్నప్పుడు అది ఎలా వస్తుంది, అసలు వస్తుంది, అందరూ చాలా మంది వస్తుందని చెప్తున్నారు, ఎలా వస్తుంది అనేది ఎవరికీ తెలియదు అనమాట. స్త్రీ సంబంధించిన విషయంలో కనుక అన్ని విధాలుగా కూడా గర్భిణీ స్త్రీకి పెళ్లికి ముందు కానీ పెళ్ళైన తర్వాత కానీ గర్భం దాల్చిన స్త్రీని తనకి ఇష్టం లేకుండా గనక, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గర్భాన్ని గనక కోరుకొని నివృత్తి చేయిస్తే గనక, అంటే గర్భం దాల్చిన స్త్రీని గనక ఆ గర్భాన్ని తీసేస్తే గనక దాన్ని భ్రూణ హత్యా దోషం అంటారు. కొంతమంది స్త్రీ పుడుతుందని తెలిసి ఇలాంటివి ఎన్నో ఘోరాలు చేసిన చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి అలాంటి దోషాలన్నింటినీ కూడా భ్రూణ హత్యా దోషము అంటారు. అంటే శల్య శాపం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. దీని యొక్క ప్రభావం చేతనే చాలా మందికి కూడా ఇంట్లో పోలియోగా పుట్టడం, అంగవైకల్యంగా పుట్టడం, మనోవైకల్యంతో పుట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క 2 ప్రభావాలు ఎక్కువగా సూచిస్తూ ఉంటాయన్నమాట. అదే విధంగా అన్నిట్లో కూడా ధనపరంగా బాగా ధన సంపాదన, అంటే ధనంలోనే ఎక్కువగా ఉండి ఇలాంటి సంతానం కలిగే అవకాశం కూడా ఉంది. ధనవంతుల ఇంట్లో ఎక్కువ శాతం ఈ విధంగా కూడా పుట్టే అవకాశం ఉందన్నమాట. అంటే మామూలుగా కూడా పుడతారు, కానీ కర్మ బట్టి ఎక్కువగా ఉంటుంది. దీన్ని వంశశాపం అంటారు. ద్వితీయం చూసుకుంటే కనుక మనకి భోగశాపం. శుక్రుడు కనుక అష్టమంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో శుక్ర శని కలయికతో ఉన్నప్పుడు, అదేవిధంగా శుక్ర రాహు కలయికతో ఉన్నప్పుడు ఏంటంటే భోగశాపం వర్తిస్తుంది. ఒకవేళ ఈ భోగశాప ప్రభావం ఏంటిదంటే ఈ యొక్క వ్యక్తి సహజంగా ఇంట్లో స్త్రీ సంబంధించిన వ్యవహారంలో పట్టించుకోకుండా పరస్త్రీ వ్యామోహంతో, అదేవిధంగా పరస్త్రీయే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం, ఇంట్లో ఉన్న స్త్రీని ధనపరంగా అవ్వచ్చు, లేదంటే ఏ రకంగా కూడా ఆదుకోకుండా పరస్త్రీనే ఎక్కువగా ప్రేమగా చూసుకోవడం వల్ల వచ్చే శాపం ఖచ్చితంగా ఈ యొక్క శాపాన్ని భోగశాపం అంటారు. అంటే ఆ స్త్రీ సుఖపడకపోవడం వల్ల ఆ స్త్రీ బహర్కి వెళ్ళదు. అంటే ఆ స్త్రీ సంబంధించిన వ్యవహారంలో ఆమె ఖచ్చితంగా మంచి పద్ధతిగా అన్నిట్లో కూడా ఉన్నప్పుడు ఇతను అలాంటి చేసినప్పుడు వచ్చే శాపము భోగశాపము. ఈ శాప ప్రభావం చేత ఇతను ఎక్కడికి వెళ్ళినా మనసు ప్రశాంతత ఉండదు. ఖచ్చితంగా కూడా అనేక రకమైన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లుగా ఏదో తెలిసి కానీ తెలియక తప్పులు చేస్తాం, కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని జాగ్రత్తలు పాటిస్తుంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు తృతీయం చూసుకుందాం. 3వ శాపం కర్మశాపం. చాలా మందికి కూడా ఈ యొక్క కొంతమందికి చాలా ప్రేమ ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది స్త్రీ యందు, అంటే భార్య యందు ఎంతో ప్రేమగా ఉంటాడు, అన్ని రకాలుగా ఇంట్లో తెచ్చిస్తూ ఉంటాడు, అన్ని సమకూరుస్తూ ఉంటాడు, కానీ ఆవిడికి అర్థం కాదు. ఎందుకంటే కర్మశాప ప్రభావం చేత, ఈ కర్మశాప ప్రభావం చేత ఎక్కువ శాతం ఈ కర్మశాపం ఎందుకు వచ్చింది అనేది తెలియదు చాలా మందికి. ఈ కర్మశాపం అనేది ఒక వ్యక్తిని మనం మోసం చేయడం వల్ల స్త్రీ సంబంధించిన వ్యవహారంలో ధనపరంగా, అదేవిధంగా ధాన్యపరంగా, వస్తుపరంగా, స్థలపరంగా మనం ఇస్తాము అని చెప్పి స్త్రీ అనే వాళ్ళకి మనం మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఇవ్వకపోతే వచ్చిన దోషమే ఈ యొక్క కర్మశాపం అనమాట. ఈ కర్మశాపాన్ని మనం నివృత్తి చేసుకోవడం చాలా కష్టం. అష్టమంలో కనుక శని ఉన్నప్పుడు శనితో స్త్రీ శుక్రుడు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ శాప ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తలు పాటించడం మంచిది. అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని ఒకవేళ ఇస్తా అంటే ఎంతవరకైనా ఇచ్చేయడం మంచిది. లేదంటే మన దగ్గర ఇంత ఉంది, ఈ విధంగా చేసుకోండి అనుకోవడమే తప్పించి ఇలాంటి శాపాలు తెచ్చుకోకపోవడం మంచిదన్నమాట. కర్మశాపం. అదేవిధంగా మనకి చతుర్థ శాపం, 4వ శాపం ఏంటిదంటే పరమార్థిక శాపము. ఈ యొక్క శాపం ఏంటిదంటే మనకు ఆకర్షణ కలగడం, మనకు ఒక వ్యక్తి మీద వశీకరణం చేయడం, లేదంటే వాళ్ళు మన మీద ఎలా అయినా సరే వాళ్ళని ఎలా అయినా సరే మోసం చేసేసేయాలనే స్వభావంతో వాళ్ళేమో పూర్తిగా మనసు సంబంధించిన దాంతో అటాచ్మెంట్ పెట్టుకొని మనల్ని బాగా నమ్మి ధనపరంగా, అదేవిధంగా వస్తుపరంగా,
అన్ని విధాలుగా కూడా సమయపరంగా కూడా మన ముందు కేటాయించి మనకే కేటాయించి వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉన్న వ్యక్తిని ఇతనికి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని తగ్గట్టుగా వాడుకొని స్త్రీ మూలకంగా అన్ని రకాలుగా వాడుకొని లాస్ట్కి ఏం చేస్తారంటే వదిలేస్తారు. ఇలా వదిలేసినప్పుడు వచ్చే శాపము పరమార్థిక శాపం. ఈ శాప ప్రభావం వల్ల అనవసరంగా మనం ఎక్కడికి వెళ్ళినా, జాబ్ చేసేటప్పుడు కానీ లేదంటే వ్యాపారం పెట్టుకున్నా ఎక్కడికి వెళ్ళినా కానీ వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది, గొడవలు అవుతూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, అనవసరమైన విషయాలు ఎక్కువగా తలదూర్చుకొని మరీ గొడవలు పడడం వస్తుందన్నమాట. అదేవిధంగా కర్మశాప ప్రభావం, మూడవది కర్మశాపం. అక్కతమ్ముల మధ్య, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య ఇంట్లో తరచూ కుటుంబ వ్యవహారంలో గొడవలు అవుతూ ఉంటే అది మనం చూసి తట్టుకోలేని స్థితి కలుగుతుంది. అంటే ఈ 4 శాప ప్రభావాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ శాప ప్రభావం మన మీద ఉంటే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకించి చూసుకుంటే కొన్ని స్థితుల్లో చూసుకుంటే దశమంలో అంటే 10వ స్థానంలో రాహు, 10వ స్థానంలోనే శుక్రుడు, 10వ స్థానంలోనే శని, ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి దీని యొక్క ప్రభావం వీరి మీద అధికంగా చూపిస్తుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. కర్మశాపము, భోగశాపము ఈ 2 వీరికి వర్తిస్తాయి అనమాట. భోగశాప ప్రభావం చెప్పాను కదా, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, ఏకాగ్రత ఉండదు, ఎక్కడికి వెళ్ళినా కానీ అంతగా అనుకూలత ఉండదు. ఇదే విధంగా మరి ఇంకో శాపం చూసుకుంటే కనుక మరి భోగశాపం. ఈ భోగశాపం వల్ల మనశ్శాంతి, ప్రశాంతత, ఏకాగ్రత ఇవి ఉండదనమాట. ద్వితీయ శాపం చూసుకుంటే కర్మశాపం. ఈ 2 శాపాలు ఎక్కువగా కూడా వీరి మీద చూపించనున్నాయన్నమాట. ఈ కర్మశాపం వల్ల ఏం జరుగుతుందంటే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కువగా కూడా గొడవలు అవుతూ ఉండటం, ఇంట్లో తరచూ గొడవలు అవుతూ ఉండటం, మనం ఎంత పూజలు చేసినా కలిసి రాకపోవడం, చేసిన పూజ ఎప్పుడైనా సరే ఒకరిని మోసం చేసేసి మనం పూజలు చేస్తే కాదు, కలిసి రాదు. ఎంత జాగ్రత్తగా ఉంటే కనుక అంత మంచిదన్నమాట. అసలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మాసంలోనే, ప్రత్యేకించి జనవరి మాసంలోనే కొన్ని గ్రహాలు మారాయి కాబట్టి ముందు 3 మాసాలు కూడా కర్మ ఫలితానికి సంబంధించింది. భోగ ఫలితానికి చూసుకుంటే భోగ శాపం అనే ప్రభావం ఎక్కువగా వీరి మీద సూచిస్తుందన్నమాట. అంటే ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి, గొడవలు అవుతాయి, అనవసరమైన ఆలోచనలతో ఎక్కువగా కూడా ఏకాగ్రత లేకపోవడం, అనవసరంగా మనసు ప్రశాంతత లేకపోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ద్వితీయ శాపం చూసుకుంటే ఈ యొక్క శాప ప్రభావం చేత ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి, అదేవిధంగా ఆడపడుచుతో గొడవలు అవుతూ ఉంటాయి, అందరితో కూడా ఎక్కువగా శాతం గొడవలు అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క మార్చ్, ఏప్రిల్ నుంచి చూసుకుంటే మార్చి నుంచి మిగతా నెలలు కర్మశాపము, ముందు నెలలన్నీ కూడా భోగశాపము. అయితే ఇది ప్రత్యేకించి మిథున రాశి వారికే అందరికీ ఇలా జరుగుతుందంటే అందరికీ కాదు. ఒకవేళ మన జాతకంలో ఎన్నో పూజలు చేయించాము, ఆ దోషం ఎంత చేసినా కానీ ఈ స్త్రీ సంబంధించిన వ్యవహారంలోనే గొడవలు అవుతున్నా, మనస్పర్ధలున్నా వాళ్ళు ప్రత్యేకించి ఈ యొక్క సాధన చేస్తే ఖచ్చితంగా నివృత్తి కలుగుతుందన్నమాట. ఏం చేస్తే వీరికి మంచి ఫలితం ఉంటుంది? బుధుడు అధిపతి కాబట్టి విష్ణు సంబంధించిన దేవారాధన చేయడం చాలా మంచిదన్నమాట. విష్ణు సహస్రనామం ప్రతిరోజు కూడా పారాయణం చేయడం మంచిది. ఏదన్నా దేవాలయం నిర్మిస్తున్నప్పుడు విష్ణు భగవాన్ని దేవాలయ సంబంధించిన దానిలో ద్రవ్య రూపంలో, ధన రూపంలో సహాయం చేయడం మంచిది. ఎక్కడన్నా అన్నదానం జరుగుతుంటే కనుక ఖచ్చితంగా అక్కడ అన్నదానానికి శనివారం విష్ణుమూర్తి దేవాలయంలో కనుక, అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం, కృష్ణుడి దేవాలయం, ఎక్కడైనా సరే రామాలయం కానీ అన్నదానం జరుగుతుంటే దానికి ప్రత్యేకించి మన ధన రూపంలో, ద్రవ్య రూపంలో అక్కడ దానం చేసి ఈ శాప నివారణ కొరకు వేడుకుంటే చాలా మంచిది. అయితే ఇది దంపతులు ఇద్దరూ కలిసి చేయాలి. దంపతులు ఇద్దరూ ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకొని మనకి ఈ శాపం ఉంది, ఈ శాప నివారణ కొరకే ఇది చేయాలని చెప్పి ఖచ్చితంగా చేయాలన్నమాట. అయితే ఈ జాతకంలో ఒకవేళ మనకి ఈ శాపం ఉంది అనేది ఎలా తెలుస్తుంది అనేది ఖచ్చితంగా కూడా జాతకాన్ని పరిశీలించి, జాతకంలో అందరికీ ఉండదు, దోషం వేరు శాపం వేరు కాబట్టి ఈ దోషం మన మీద ఉందా లేదా అనేది చూసుకొని ఈ శాప ప్రభావం మనకు తెలియపోవాలంటే జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి 1కి 2 సార్లుగా అవగాహన చేసుకొని మనం చేస్తే ఖచ్చితంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ శాప ప్రభావం నివృత్తి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారనమాట. ఈ సంవత్సరంలో ఒకవేళ వీళ్ళకి శాప ప్రభావం ఉంటే విష్ణు సంబంధించిన స్మరణ ధ్యానం చేసుకుంటే ఖచ్చితంగా కూడా నివృత్తి కలుగుతుంది. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.